ఏదో పార్టీ అంట రమ్మంటోంది. సివిల్స్కి ప్రిపేర్ అవడం అంటే సొసైటీని స్టడీ చేయడం కూడా. వెళ్ళు తల్లి. నాన్ ఆల్కహాలిక్ పార్టీనే కదా. హాయ్ వసుంధరా, ఏంటి బోర్ కొడుతుందా? నిన్ను ఎవ్వరూ పట్టించుకోవట్లేదా? నువ్వేం కంగారు పడకు, నేనొచ్చేసానుగా. అయ్యో అది మరి అలా మొహం తిప్పేసుకుంటే ఎలా? నీకు ఇష్టమున్నా లేకపోయినా ఈరోజు నువ్వు నేను రూమ్మేట్స్. నాతో నువ్వు ఈ రూమ్ షేర్ చేసుకుని తీరాల్సిందే, నీకింకో ఆప్షన్ లేదు. నేను కొంచెం లావైనట్టున్నాను కదా? యాక్చువల్లీ అయ్యాను. సగం ఆనందంతో ఉబ్బిపోతున్నాను. అన్నీ కలిసొస్తున్నప్పుడు లోపల నుంచి ఒక సంతోషం, ఆ సంతోషంలో ఉబ్బి తబ్బిపైపోవడం అంటారే, అలా ఉబ్బిపోతున్నాను వసుంధరా. ఇదంతా నీ వల్లే ఇలా అయిపోయాను. ఏంటి వసుంధరా, అది నా పీక అనుకుంటున్నావా? అలా నొక్కేస్తున్నావు. ఓ, ఇప్పుడు నీకు బీపీ పెరగకూడదు కదా? సర్జరీ వరకు అన్నీ కంట్రోల్లో పెట్టుకొని జాగ్రత్తగా ఉండాలి. నాకే అవకాశం ఉంటే పతివ్రత లిస్ట్లో నేను నీ పేరు రాయిస్తాను. అసలు నువ్వు పైకే పోతే అరుంధతిలాగా ఒక నక్షత్రం అయిపోతావేమో. జోక్ చేశాను వసుంధరా, కొంచెం నవ్వు, టెన్షన్ తగ్గుతుంది. అయ్యో వసుంధరా, చిన్నప్పటి నుంచి నేనొకటి వింటూ పెరిగాను, కష్టాలన్నీ మంచి వాళ్ళకే వస్తాయని. ఇప్పుడు నిన్ను లైవ్లో చూస్తున్నాను, అందుకే నాకు మంచిగా ఉండాలంటే భయం. ఏ ఉపయోగం వసుంధరా, ఎప్పుడూ ఏదో ఒక కష్టాలే. పాపం 4 రోజుల నుంచి చప్పిడి కూరలు తింటూ ఇలా అన్ని అదుపులో పెట్టుకుని కష్టపడి వివరిస్తున్నావు. నేను చూడు, చివరిలో ఒక 5 నిమిషాలు ఎంటర్ అయి మొత్తం క్రెడిట్ అంతా తీసుకున్నాను. పాపం నీ ఫేట్ అదేంటో వసుంధరా. నువ్వు ధ్రువకి దగ్గరవుతామనుకున్న ప్రతిసారి ఇంకా దూరమైపోతావు. నిన్ను చూస్తే జాలేస్తోంది. నిజంగా నమ్ము. ఏం చేయను, ఆ ధ్రువని నాశనం చేయకుండా నేను వదిలిపెట్టను. ఇది ఫిక్స్ అయిపో. గ్రీష్మ, ఆయన జోలికొస్తే ఈసారి నిజంగానే పీక నొక్కేస్తాను, జాగ్రత్త. ఫైనల్లీ నువ్వు మాట్లాడావు, సంతోషం. చూడు గ్రీష్మ, ఇక్కడి నుంచైనా నీ ఆటల్ని కట్టిపెట్టు. రాజీవ్ సార్ చెప్పిన సంబంధం చేసుకో, సంతోషంగా ఉండు. ఈ కక్ష సాధించడాల్లో నీకొచ్చేదేమీ లేదు. ధ్రువ సార్ బాగున్నారు అనుకున్నాను కాబట్టి నిన్ను నీ వెర్రి చేష్టల్ని భరిస్తున్నాను. ఆయనకి నీ వల్ల ఏదైనా అపాయం జరిగిందని తెలిస్తే రాజీవ్ సార్ కాదు కదా, నిన్ను ఆ దేవుడు కూడా కాపాడలేడు. కాళ్ళు విరిచి చేతులు పెడతాను.